నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తెలంగాణ రక్షణ సేన పెట్టి తెలంగాణ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా కవిత గారు మీకెందుకండి ప్రొఫెసర్ నాగేశ్వర్ని సమర్థించి దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నేను ముట్టడిస్తాము, టీఆర్ఎస్ వెనకమాల ఉంటుంది, మొత్తం నడిపిస్తుందని చెప్పిన సంకేతాలు అవసరమా? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏమేమి ఉంటాయి, మన ఆప్షన్స్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనం అనలైజ్ చేయొచ్చు సిచ్యువేషన్, ఎవరన్నా ఏమన్నా ఒక పొలిటికల్ సెటైర్ కమెంట్ ఇవన్నీ కూడా చేయొచ్చు, లేకపోతే మనకు నచ్చింది నచ్చలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీ ఫాదర్తో విభేదించి బయటకు వచ్చేసారు, దట్ ఈస్ యువర్ రైట్. కాళేశ్వరం గురించి యువర్ కమెంటింగ్, యువర్ టెల్లింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, అదే నివేదికలో తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇదివరకు బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీకు లోపల ఏం జరిగింది, కాళేశ్వరంలో మీకున్న ఇన్పుట్స్ ఎవరికి ఉండవు. సో మీరు బయటకు వచ్చి చెప్తే ఖచ్చితంగా జనాలు ఆలోచిస్తారు దాని గురించి. అది మీ క్రెడిబిలిటీ ఇక్కడ, బికాస్ మీరు అక్కడి నుంచి వచ్చారన్న ఫస్ట్ పాయింట్. రెండోది, ఎస్టాబ్లిష్మెంట్ని ఎదిరించి బయటకు వచ్చారన్నది గర్వంగా ఒక మహిళగా బయటకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని జనాలు నమ్ముతారు. 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. క్రెడిబిలిటీ ఆఫ్ యువర్ వర్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్, మీకు ఉంది. అదే రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మనోహర్ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో విశ్వసనీయ వర్గాలు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎవరు ఆ వ్యక్తి? పోనీ మీకన్నా చెప్పారా పేరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీకు ఫోన్ చేసి కవిత గారు నాకు ఇలా ఒక వ్యక్తి చెప్పారు అని చెప్పారా? ఒక వేగ్ డైలాగ్, ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి? అది కూడా ఎవరిని కించపరుస్తా? ఎగ్జిస్టింగ్ ఎన్డీఏ కూటమిని కించపరుస్తా. ఇది ఫ్యాక్ట్. మీ పార్టీని ఎవరైనా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నని ఎలా ఉతికారు అందరూ కలిసి, అదే రీతిలో వాళ్ళకి భావోద్వేగాలు ఉండవా? వాళ్ళు కనీసం కేసులు కూడా ఫైల్ చేయకూడదా? ఇది ఎక్కడ రాజకీయం? మీకొక లా వాళ్ళకొక లా ఉంటుందా? చెప్పండి కవిత గారు, నేను నిజంగా అడుగుతున్నాను. ఇదేనా రేపు మీరు పవర్లోకి వస్తే నేర్పించే ఈక్వాలిటీ? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎవరు ఏది పడితే అది మాట్లాడితే లేదు సమర్థించాలి, జస్ట్ బికాజ్ నేను తెలంగాణకు చెందిందాన్ని, ఆయన కూడా తెలంగాణకు చెందినాడు కాబట్టి మేము అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ఇల్లు హైదరాబాద్లో ముట్టడిస్తాం. ఏంటండి ఇది? ఏదైనా లాజిక్ ఉందా? తీన్మార్ మల్లల్ని మీరైతే ఏదైనా చేయొచ్చు, అక్కడ ఎవరేం అనకూడదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏకంగా స్టేట్మెంట్ చేసేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి అమిత్ షా గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్న మాటలని ఆంధ్రప్రదేశ్లో ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసే లాంగ్వేజ్ మాట్లాడి క్రెడిబిలిటీ అన్న ఒక బ్యాక్డ్రాప్ పెట్టుకుని అతను మాట్లాడితే దాని గురించి కేసులు ఫైల్ చేయకూడదా? ఆవిడ ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టారండి, మొత్తం వెళ్తాను సారాంశంలో మీరు చూద్దరు కానీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ stands as one of the Telangana's most respected intellectual voices and distinguished political analysis with decades of experience. His sharp analysis always transcended many lines. Multiple times in the past, I personally might have disagreed with lot of things he said about me as well. However, upholding the sanctity of our constitutional guaranteed freedom of speech is non-negotiable. The filing case against him by JSP police is completely unacceptable. The Telangana Rakshana Sena stands firmly with the professor in crucial battle. Furthermore, the Telangana police cooperating with their AP counterpart raises alarming questions. According to credible intel, we are led to believe that JSP police is planning to arrest Professor Nageshwar in Hyderabad. If this turns out to be true, it will be treated as an outright attack on Telangana intelligentsia. Let it be clear, TRS will go far by surrounding NCBN's house in Hyderabad. Blatant high-handedness and misuse of power should be checked and TRS will do the Telangana government refuses to. అంటే నేను ఎవరు ఆపినా కూడా నేను ఆగను, ఇది హై హ్యాండెడ్నెస్ అని చెప్పి ఆవిడ మెన్షన్ చేశారు. హౌ ఇట్ ఇస్ హై హ్యాండెడ్నెస్? ఇప్పుడు పక్క దేశాల్లో ఒకడు మాట్లాడుతున్నాడు కూర్చుని అంటే ఇంటర్పోల్ కంప్లైంట్ చేయరా? దిస్ ఇస్ డ్యామేజింగ్. ఇది డ్యామేజింగ్ టు ఎన్డీఏ కూటమి. అది జనాలు వేసిన ఓట్లకి ఒక రకమైన అపహాస్యపాలు చేసిన స్టేట్మెంట్. జనసేన పార్టీ, బీజేపీ, అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమికి అపహాస్యపాలు. మీరు ఇతను సపోర్ట్ చేస్తానంటారేంటి? వెరీ రైట్ వాట్ ఈ సెడ్. కనీసం అపాలజీ చెప్పాలి ఇతను అని చెప్పిన వర్డ్ కూడా మీకు ఉండదా? అతన్ని అరెస్ట్ చేస్తే మీకు బాధ వస్తుందా? మేడం, దెన్ ఇన్ దట్ కేస్ నేను మిమ్మల్ని సింపుల్గా అడుగుతున్నాను, మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం మీరు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు విన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్ని ఎందుకు ముట్టడించరు? నిజం నిగ్గు తేల్చు, ఎంతమంది ప్రైవేట్ జీవితాల్లో వెళ్ళావు నాన్న నువ్వు అని. ఓకే, ఫర్గెట్ యాజ్ అ ఫాదర్. బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడుగా ఒకప్పుడు ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటిని ఎందుకు ముట్టడించరు మీరు? ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావుని ఎందుకు ముట్టడించరు మీరు ఇంటికి వెళ్ళి?
ఫార్ములా ఈ కేసు విషయంలో కేసీఆర్ ఇంటిని ఎందుకు ముట్టడించరు? ఇవి వద్దు మనకి. పక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే అర్జెంటుగా పికప్ చేసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్ని మనం ఇంటెలెక్చువల్గా ప్రూవ్ చేయాలి. ఈజ్ ఇంటెలెక్చువల్, నో డౌట్. క్రెడిబిలిటీ ఉన్నాళ్ళు మాట్లాడితేనే ఇలాంటి కేసులు పడతాయి. క్రెడిబిలిటీ లేని రిఫ్రాఫ్ గాళ్ళు 100 మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ప్రాబ్లం ఇది. ఇదంతా అది పక్కన పెట్టి మేము ముట్టడిస్తాం అంటే వై డూ యూ వాంట్ టు గో ఇన్ టు ఏపీ పాలిటిక్స్? ఇక్కడ చాలా ఉంది మెస్. అసలు అది క్లియర్ చేయాలి కదా. ఇక్కడ ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఫాల్స్ ప్రాపగాండా చేసిన వెనకేసుకొస్తే రేపు మీ పార్టీ పైన కూడా ఫాల్స్ ప్రాపగాండా చేశారే అనుకోండి ఎవరన్నా, మీరు వాళ్ళని అరెస్ట్ చేసే రైట్ లేదు. ఇంకా యూ హ్యావ్ నో రైట్, నో ఎథికల్ రైట్. ఇంకా ఈరోజు మీరు నాగేశ్వరరావు పక్కన నుంచుని ఆయన అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ని నేను వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు వెళ్ళి ముట్టడిస్తానంటే రేపు కల్వకుంట్ల కవిత అండ్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన గురించి ఎవరైనా ఫాల్స్ ప్రాపగాండా చేసినా కూడా మీరు సైలెంట్గానే కూర్చోవాలి. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కన్సిడర్ చేయాలి. దీనికి ఒప్పుకుంటారా మీరు? ఇదే సంకేతం ఇస్తున్నారా తెలంగాణకి? మీరు ఏదన్నా మాట్లాడుకోండి ఇష్టం వచ్చినట్టు, ఏం పర్లేదు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఒప్పుకుంటారా? మీ పార్టీ ఎదగలుగుతున్న ఫేక్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే, ఫాల్స్ ఎలిగేషన్స్ చూసుకుంటే ఒక మహిళగా మీరు స్థాపించిన పార్టీ చాలా నిజాయితీగా ముందుకెళ్ళాలి. మీరు పెట్టిన పార్టీ దశాబ్దాల పాటు నిలవాలి. ఎప్పుడన్నా కూడా ఎంత మేధావైనా, ఎంత గొప్ప బాపు అయినా తప్పు చేస్తే తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. మీరు వచ్చారు, మీ ఫాదర్నే విభేదించారు. అరే వా అనుకున్నా నిజంగా నేను చూసి, ఇలా ఉండాలి ఒక లేడీ అని నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి అనుకున్నా. ఇదేంటండి మీరు వెళ్ళి అతను మాట్లాడిన మాటలను ఎక్కడ కండెమ్ చేయకుండా తెలంగాణ మేధావుని ఎలా అరెస్ట్ చేస్తారనేది వర్డ్ తీసుకొస్తున్నారు. చాలామంది మేధావులు ఉన్నారు తెలంగాణలో, ఇంక్లూడింగ్ యూ. మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి, ఇలాంటి అట్లు పార్టిసిపేట్ చేయకండి. దిస్ ఇస్ మై సిన్సియర్ ఒపీనియన్. సో మీ అందరి దృష్టిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ని కవిత వెనకేసుకొస్తే రేపు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో టీఆర్ఎస్ని కవితని కూడా ఇలాగే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, పాయింట్లెస్ బ్రేకింగ్ న్యూస్లు జనాలు బయట చెప్పడం మొదలు పెడితే వాళ్ళని కూడా ఆవిడ ఇలాగే వెనకేసుకొస్తుందా, కేసులు పెట్టకుండా ఆగుతుందా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.